ఒక ఎకరంలోనే 50 క్వింటాల్ దిగుబడి ఈ పసుపు సాగు గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, లైక్ చేయడం మర్చిపోకండి. దేనికి పని చేస్తాయి ఇవి? విత్తనానికి. ఇప్పుడు ఎన్ని ఎకరాలకు సంబంధించిన విత్తనాలు ఇవి? ఇది ఎకరంన్నరకు వేసుకోవాలని తీసిన. అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది మనకోట 6 టీవీ రైతన్న యూట్యూబ్ ఛానల్. నా పేరు మోహన్ జాదవ్. ఈ రోజు మీరు చూసినట్టయితే నెల్లికుదురులోని రైతన్న సాగు చేసిన పసుపు పంటలో నిలబడి ఉన్నాము. సో పసుపు ఆల్రెడీ మొత్తం కూడా ఒక దగ్గర కుప్పబోయడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే రైతన్న 10 నుంచి 15 ఎకరాల వ్యవసాయం చేస్తూ ఉంటారు. సో అన్నీ కూడా మల్టిపుల్ క్రాప్ అయితే అతను ఎంచుకొని సాగు చేస్తూ ఉన్నారు. ప్రతి పంటలో కూడా సాగు అనుభవం అయితే ఉంది. కాబట్టి ఈరోజు మనం ఈ పసుపు సాగు గురించి పూర్తి సమాచారం మనతో పాటు రైతులు ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అన్న. నమస్తే అన్న. మీ పేరు చెప్పండి, అడ్రస్ చెప్పండి. పేరు వచ్చేసి గుగులో చంద్రు, మహబూబాద్ జిల్లా, నెలకూరు మండలం. వచ్చేసి పసుపు వేసినాం అన్న. మేము మీరు ఎన్ని ఎకరాల్లో ఈ పసుపు సాగు చేశారండి? మీరు ఒక ఎకరం వేసినాం. ఎకరం వేశారు? ఒక ఎకరం వేసాం. ప్రతి సంవత్సరం వేస్తారా మీరు? ప్రతి సంవత్సరం ఒక 2 సంవత్సరాలు గ్యాప్ ఇచ్చినాం. ఫస్ట్ వేసేది కానీ తర్వాత వచ్చేసి ఇప్పుడు ఈ సంవత్సరం వేసినాం. ఒక ఎకరం వేసినాం, డ్రిప్ వేసినాం, ట్రాక్టర్ తోటి కట్టలు తోలి వేసినాం. ఒక ఎకరం సాగు చేయాలంటే పసుపు విత్తనం ఎంత తెచ్చుకోవాలండి? విత్తనాలు ఇది కట్ చేసుకోవాలి. హైబ్రిడ్ విత్తనం ఇది. ఇది హైబ్రిడ్ అయితే ఇప్పుడు పెద్ద కొమ్ములో 3 ముక్కలు చేయాలి. ఇంట్లో పెద్ద కొమ్ముని 3 ముక్కలు చేయాలి. 3 ముక్కలు చేయాలి. చిన్న వాటిలో 2 ముక్కలు చేయాలి. ఓకే. వచ్చేసి నాటాలి, కట్టలు తోలి నాటాలి, డ్రిప్ పైపులు పరుచుకోవాలి, నాటుకోవాలి. దీన్ని నాటుకోవాలి. అయితే ఎకరానికి వచ్చేసి 8 క్వింటాలు పడుతుంది. ఎందుకంటే కొంచెం దగ్గరలో వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఫీట్ నర దూరంలో వేస్తే హాఫ్ ఫీట్ దూరంలో వేసుకోవాలి. హాఫ్ ఫీట్ వేసుకుంటే 6 నుంచి 7 క్వింటాల్ లోపు పడుతుంది. ఇంకా కొంచెం మరింత కొంచెం దూరం ఎంచుకోవాలంటే 6 క్వింటాల్ సరిపోతుంది. ఎకరానికి సరిపోతుంది. కానీ ఎకరానికి సరిపోతుంది, కానీ మనం మంచిగా పండించుకోవాలని అనుకుంటే 8 క్వింటాలు వేసుకుంటే బెటర్. 8 క్వింటాల్ వేసుకుంటే ఎన్ని క్వింటాల్ దిగుబడి తీయొచ్చు? ఇక ఎన్ని క్వింటాల్ అంటే ఇప్పుడు తోడేసిన పసుపు 50 క్వింటాల్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఎకరానికి 50 క్వింటాల్ వచ్చే అవకాశం ఉన్నది. మా ఐడియా ఇది. 50 క్వింటాల్ దిగుబడి వస్తుంది. పచ్చిది 50 మనం ఉడకబెడితేనే 50 50 క్వింటాల్ వస్తుంది. అంటే మీరు 8 క్వింటాల విత్తనాలు మీరు నాటుకుంటే ఇప్పుడు వచ్చిన పసుపు వచ్చేసి 50 క్వింటాలు. అవును. సో ఇది ఉడకబెట్టినా కూడా 40 నుంచి 50 క్వింటాలు దిగుబడి వచ్చే అవకాశం పక్కా కనిపిస్తుంది మీకు. ఈరోజు ఎవరైతే కూడా ఉన్నారు, ఎవరైతే యొక్క అనుభవం కూడా తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే అన్న. మీ పేరు చెప్పండి. నా పేరు సురేష్ గారు, నెల్లికుదురు మండలం. పసుపు సాగులో అనుభవం ఉంది కాబట్టి ఒక ఎకరానికి మనం పసుపు సాగు చేయాలంటే సుమారుగా విత్తనం ఎంత అవసరం ఉంటుంది? సుమారుగా ఎకరానికి వచ్చేసి 7 నుంచి 8 క్వింటాలు పడుతుంది అన్న. 7 నుంచి 8 క్వింటాలు. ఎంత డిస్టెన్స్ లో నాటుకుంటే ఎంత పడుతుంది? అంటే హాఫ్ ఫీట్ లో నాటుకోవచ్చు. హాఫ్ ఫీట్ లో నాటుకోవాలి. అవును. అంటే సాలకు మధ్య ఎంత ఉంటుంది డిస్టెన్స్? అంటే కట్టలు వేసుకోవాలి. కట్టలు బాపత దేంతో ఏర్పాటు చేసుకుంటారు మీరు? కట్టలు ట్రాక్టర్ తోటి ఏర్పాటు చేసుకుంటాం. ఏర్పాటు చేసుకున్న తర్వాత డ్రిప్ పైప్ అనేది పరుచుకొని దాని తర్వాత నీళ్లు తడి వేసుకొని తర్వాత ఈ హాఫ్ ముక్కలు కట్ చేసుకొని ఒక కొమ్మ వచ్చేసి 2 నుంచి 3 దాకా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక నెల తర్వాత పసుపు మొలకలు వచ్చిన తర్వాత కూడా నీళ్ళు అనేది దగ్గర వేయకుండా మామూలుగా వేసుకొని దాని తర్వాత 2020 అయినా 2020 తర్వాత 28 అయినా బస్తాలు మందు కట్టలు ఒక డ్రిప్ ద్వారా కూడా వేసుకోవచ్చు. డ్రిప్ ద్వారా వేసుకున్నా కూడా మనకు పసుపు అనేది దిగుబడి బాగా వస్తుంది. నాకు మీరు నాటిన తర్వాత ఎన్ని రోజులకు దీన్ని ఏదైనా తెగులు వచ్చే అవకాశం ఉంది? ఏ తెగులు అంటే కింద వేరు వ్యవస్థ దుంపకులుడు వస్తుంది. పైన వచ్చేసి ఆకుమచ్చ తెగులు అనేది వస్తుంది. కాబట్టి దాని పైన స్ప్రే చేసుకోవచ్చు. అంటే పైన స్ప్రే వచ్చేసి పాలిరామ్ అయినా క్యాప్యూటాప్ అయినా అవి పైన స్ప్రే చేసుకోవచ్చు. దుంపకులుడు అనేది కింద వేరు వ్యవస్థకు వచ్చేసరికి ఇది డైమండ్ అయినా వెట్రిగో అనేది చేసుకోవచ్చు. అంటే మనకు ఏదైనా మందు కట్టల బాపతిలో కలుపుకొని వేసుకోవచ్చు. గుళికలు ఏదైనా అవసరం ఉంటుంది దీనికి? పురుగు సంబంధించింది వేసుకోవచ్చు అన్న. నివారణ కోసం అవసరం లేదు. కాకపోతే మనకు కావాలంటే దుంపకులుడు ముందు గట్ట కాకుండా ముందు జాగ్రత్తతో వేసుకోవచ్చు. పురుగు మందు కూడా వేసుకోవచ్చు. సో ఈ విధంగా జాగ్రత్తగా కాపాడుకొని ఎన్ని నెలలకు మనకు క్రాప్ చేతికి వస్తుంది? ఈ క్రాప్ అనేది మనకు జూన్ నెల వేసుకుంటే సంక్రాంతి జనవరి ఫిబ్రవరిలో మనకు తయారైతుంది అన్న. ఇప్పుడు మీరు ఈ రోజు మనం ఫిబ్రవరిలో ఈ లాట్ మనం చూస్తున్నాం. అంటే ఇప్పుడు మార్కెట్ లో కూడా ఆశాజనకంగా రేట్ ఉంది. 10,000 నుంచి 14,000 లోపు అయితే పోతుంది. దేశీ రకాలు కానీ హైబ్రిడ్ అయితే 12,000 10,000 మార్కెట్ లో కొనుగోలు అవుతున్నాయి. సో అయితే దీన్ని కొమ్ములు ఉన్నాయి ఇవి. దాంతోపాటు ఇక్కడ రౌండ్ ఉంటాయి చూసినా, దాన్ని ఏమంటారు? తల్లి కొమ్ము, పిల్ల కొమ్ము. ఈ రెండు కూడా ఇప్పుడు ఇది ఎన్ని క్వింటాలు రావచ్చు సుమారుగా? మీరు సుమారు అంటే ఇప్పుడు క్వింటాల్ అంటే 50 క్వింటాల్ దాకా దిగుబడి రావచ్చు. 50 క్వింటాల్ లాట్ అయితే చూస్తున్నాం. ఇప్పుడు మేము పసుపు ఇది ఉడకబెట్టాలంటే 40 ఎకరానికి గుంటకు వచ్చేసి ఒక పెన్ను అవుతుంది అన్న. 40 గుంటలకు 40 పెనాలు అవుతాయి. అవి ఎండినప్పుడు ఎంత దిగుబడి వచ్చే అవకాశం ఉంది? అది ఎన్ని క్వింటాల్ అయ్యే అవకాశం ఉంది? అంటే ఇప్పుడు అదంతా అయ్యేసరికి 50 క్వింటాల్ ఖచ్చితంగా అయితే 50 క్వింటాల్ దిగుబడి
దిగుబడి వస్తుంది. సో 50 క్వింటాలు 10,000 చొప్పున పోయినా కూడా ఒక 5 లక్షల ఆదాయం అయితే మనకు పసుపు మీద కనిపిస్తుంది. ఇప్పుడు రేటు మార్కెట్లో ఆశాజనకంగా ఉంది కాబట్టి మీకు ఎంత పెట్టుబడి కావచ్చు? మాకు దాదాపు 80,000 దాకా పెట్టుబడి కావచ్చు. 80,000 పెట్టుబడి కావచ్చు. ఉడకబెట్టడానికి మార్కెట్ తరలించడానికి ఇంకొక 20,000 అంత కలుపుకొని అయినా 80,000 అవుతుంది అన్న. అంతా కలుపుకొని 80,000 పెట్టుబడి వచ్చేసి 80,000 80,000. సో ఇంకా ఏం పెట్టుబడి ఉంటుంది దీనికి ఎక్స్ట్రా చార్జ్? దీనికంటే కూలీల ఖర్చు ఎక్కువ ఉంటుంది అన్న. మన పసుపు తోడుకోవడం అయినా ఫస్ట్ కూలీలను నాటేయడం అన్న వాటితోటి కొంచెం కూలీల ఖర్చు ఎక్కువ ఉంటుంది. అవును. సో ఈ ఖర్చు తప్పించి మొత్తం యావరేజ్గా 1 లక్ష రూపాయలు వేసుకున్న ఒక 3 నుంచి 3.5 లక్షలు అయితే మిగిలే అవకాశం అయితే కనిపిస్తుంది. అవకాశం ఉంటుంది. రేటు విషయానికి వస్తే కొంచెం దిగుబడి అనేది మనకు ఆశాజనంగానే ఉంటుంది. ఏమన్నా పచ్చి పసుపు కనుక మీరు విత్తనాల కోసం అమ్మితే ఎంత అమ్మగలుగుతారు మీరు? అంటే ఇప్పుడు పచ్చి పసుపు అనేది అమ్ముకోవచ్చు అన్న. మేమంటే పెనం లెక్క తీసుకున్నాం. అప్పుడు ఎంత పెనం? ఒక పెనం వచ్చేసి 10,000 పెనం తీసుకున్నాం. అప్పుడు 10,000. అవును, సంవత్సరం. ఒకవేళ మీరు ఇవ్వాలనుకుంటే మీకు ఎంత గిట్టుబాటు అవుతుంది? మాకు గిట్టుబాటు అంటే వేసుకోవచ్చు అన్న. ఇప్పుడు 8,000 నుంచి ఇదే మధ్యలో వేసుకోవచ్చు. కింటా బాగా లెక్కన అయితే 8,000 వేసుకోవచ్చు. 8,000 కింటా అయితే ఇవ్వడానికి మీ దగ్గర ఛాన్స్ ఉంది. అవును. సో మీరు తీసుకున్నప్పుడు కానీ ఇప్పుడు మార్కెట్లో అమ్మినప్పుడు కానీ ఇప్పుడు దీనికి ఎన్ని రోజుల వరకు నిల్వ ఉండే అవకాశం ఉంటుంది విత్తనాలకు కానీ ఇప్పుడు మీరు కళ్ళ మీద కానీ? అంటే మనం ఎమ్మటే తయారు చేసుకుని అంటే ఉడకబెట్టుకొని ఒక 6 నెలల దాకా ఉంటుందంట. ఇది సంవత్సరం వరకైనా ఉంటుంది సరుకు. కాకపోతే పురుగు పుచ్చుపడకుండా చూసుకోవాలి. అవును. రేటుని బట్టి మనం తీసుకుంటే రెడీ అయినప్పుడు మార్కెట్లో అమ్ముకుంటేనే బెటర్. అవును. ఎందుకంటే రైతుకు రిస్క్ ఉండదు. ఎందుకంటే మనం స్టోరేజ్ చేసుకోవడానికి అంత అనుకూలంగా లేదు కాబట్టి మళ్ళీ పురుగు పడినా కూడా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. సో చూశారు కదండి, పసుపు సాగు అనేది పెద్ద రిస్క్తో కూడుకున్నది కాదు. సకాలంలో యజమాన్యం అంటే ఎరువులు వేసుకోవడం కానీ నీళ్ళతోటి అందించుకోవడం, అదేవిధంగా దుంపుకులు రాకుండా నివారించుకోవడానికి సకాలంలో జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మంచి దిగుబడి తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎకరానికి 40 ఫెన్నాలైనా కూడా 40 క్వింటాల్ దిగుబడి వచ్చే అవకాశం ఉందని రైతుగారు చెప్తూ ఉన్నారు. అదేవిధంగా పెట్టుబడి వచ్చేసి 80,000 అయితే పెట్టుబడి కావడం జరిగింది. ఇంత లాటు ఇంత సరుకు రావడానికి 80 క్వింటాల్ అయితే ఇప్పుడు 80,000 అయితే పెట్టుబడి పెట్టి ఉన్నారు. సో మొత్తానికి మార్కెట్లో 40 క్వింటాల్ అయినా కూడా 4 లక్షలు వచ్చే అవకాశం అయితే ఉంది. 10,000 చొప్పున చూసుకున్నా 12,000 అయినా కూడా ఒక బోనస్ అని చెప్పొచ్చు మొత్తానికి. సో ఈ విధంగా రైతులకు మంచి దిగుబడి సాధించాలంటే ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని ఈరోజు మనం రైతులు అయితే తెలుసుకోవడం జరిగింది. ఇదండి ఈరోజు సమాచారం. ఏదైనా మీకు డౌట్ ఉన్నా కింద కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ.